హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ మీ అందరి కోసం. ఇది యాక్చువల్గా చాలా రోజుల క్రితంది వ్లాగ్. 1 మంత్ అవుతుంది అనుకుంటాం. యాక్చువల్లీ అప్పుడు సమ్మర్లో చింతపండు పంపించారు అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళు. సో అది కొడుతూ వీళ్ళు ఏమేమి ముచ్చట్లు పెడుతున్నారో మీరు కూడా చూడండి. ఇంతమంది కలిసి కొడుతున్నారు. మరి ఇది ఎన్ని కిలోలు వస్తాయి మొత్తం? తీసుకొద్దాం. కాన్గల్కి తీసుకొని అందరు చింతపండుని కొట్టిపోయాలి. మరి నువ్వు చెయ్యి అవుతుంది చింతపండు కాదు పచ్చడి. నెక్స్ట్ చింతపండు కొట్టడం అయితే అయిపోయింది. ఇది తర్వాత రోజు మరి ఇంకా ఒక 4-5 డేస్ తర్వాత అనుకుంటాం. చాలా బిగ్ అప్డేట్. అంటే మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు కార్ తీసుకుంటున్నారు. సో ఏం కార్ తీసుకుందామా అని చెప్పేసి వచ్చామన్నమాట. అంటే నెక్సాన్ అని ఫిక్స్ అయ్యారు. యాక్చువల్గా నెక్సాన్లో ఏ కలర్ తీసుకుందామా అని ఎప్పటి నుంచో చాలా డిస్కషన్స్ జరిగాయి దీని గురించి. యాక్చువల్గా బావ వాళ్ళు ఒక 2 years నుంచి అనుకుంటున్నారు కార్ తీసుకుందామని. బట్ ఓవరాల్గా టైం అయితే ఇప్పుడు వచ్చింది. నెక్సాన్ యాక్చువల్గా బావ డ్రీమ్ కారు. ఎప్పటి నుంచో చాలా ఇష్టం. నెక్సాన్ నెక్సానే తీసుకుంటాను అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఇంకా ఆ రోజు షోరూమ్కి వచ్చాము. టోకెన్ అమౌంట్ అట్లా ఇస్తా అన్నాడు బావ. సో మేమందరం అయితే వచ్చాము. ఇక ఎక్కడికి వచ్చినా మా పిల్లలు వాళ్ళ అల్లరి ఇదంతా ఇంకా నడుస్తూనే ఉంటుంది. మేమేమో వాళ్ళ క్లాస్ పీకుతున్నాము, ఎందుకు ఇక్కడ కూడా ఇట్లా అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇక్కడైతే నెక్సాన్లో 3 కలర్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. గ్రే ఒకటి, పర్పుల్ ఒకటి, ఇంకా ఇందాక చూసిన ఓషన్ బ్లూ, ఇదేమో పర్పుల్, సెకండ్ వన్ ఏమో గ్రే, అండ్ దాని తర్వాత ఓషన్ బ్లూ. ఈ 3 కలర్స్ యాక్చువల్గా అనుకుంటూనే ఉన్నారు ఎప్పటి నుంచో. బట్ డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మేమందరం అయితే వచ్చాము. కార్ కలర్ కూడా డిసైడ్ చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ బావ అయితే ఇంకా టోకెన్ అమౌంట్ ఇచ్చేసారు. సో ఫైనల్గా ఇంకా కలర్ ఒకటి చూసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ డిస్ప్లేలో సఫారీ, ఇంకొకటి రేసర్ కొత్తగా వచ్చింది అనుకుంటా రేసర్. ఇదైతే మాదాపూర్లో ఉన్న తేజస్వి మోటార్స్ అనమాట, టాటా వాళ్ళది, టాటా మోటార్స్. ఈ సఫారీ కన్నా నాకు బ్లాక్ ఇంకా వైట్ అంటే ఇష్టం. ఈ నెక్సాన్లోనేమో అందరం కలిసి లాస్ట్ ఫైనల్గా ఈ ఓషన్ బ్లూ అయితే ఫిక్స్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా పిల్లలకి ఎక్కువ నచ్చింది. ఇంకా సుహవికి డాడీ బ్లూ కలర్ యాక్చువల్ పింక్ ఉంటే పింక్ తీసుకోమనేది, థ్యాంక్ గాడ్ పింక్ లేదు. సో ఓవరాల్గా అయితే ఓషన్ బ్లూ డ్యూయల్ టోన్ అనమాట. పైన వైట్ రాకపోతే అంత బాగోకపోయేదేమో. సో పైన వైట్ రావడం వల్ల అయితే మంచి లుక్ అయితే కనిపించింది. సో ఇంకా అందరికీ అదే నచ్చింది. మా మావయ్య కూడా గ్రే అంటే కొంచెం బ్లాక్లో ఉండే కలర్స్ అంటే అసలు నచ్చదు. సో ఫైనల్గా ఇక్కడైతే మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. నేహనేమో వాళ్ళు ఇచ్చిన టీ ఆర్ కాఫీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదేమో డ్యూయల్ టోన్ ఓషన్ బ్లూ అండ్ క్రియేటివ్ ప్లస్. ఓవరాల్గా దీని కాస్ట్ వచ్చేసి 15 lakhs అట్లా పడింది. 15,20,000 అనుకుంటా. సో ఆ రోజైతే ఇంకా కార్ కలర్ డిసైడ్ చేసేసుకున్నాము. దాని తర్వాత లంచ్ చేయడం కోసమని స్పైసీ వెన్యూకి అయితే వెళ్ళామన్నమాట అందరం కలిసి. ఇంకా వెజ్ ఆ రోజు సాటర్డే అనుకుంటా, సాటర్డే ఆర్ థర్స్డే. పిల్లలకి ఎందుకో ఆ రోజు హాలిడే ఉండే. సో అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ లంచ్ కోసం చాలాసేపు అయితే వెయిట్ చేసాము. చాలా రష్ ఉండే యాక్చువల్గా. ఇంకా సరే కొంచెం ఫుడ్ బాగుంటుంది కదా అని అయితే వెయిట్ చేసాము. జస్ట్ మీల్సే కదా అని చెప్పేసి. మీల్స్ ఇక్కడ బాగుంటుంది. సురేష్ వాళ్ళు జనరల్గా ఎప్పుడైనా ఆఫీస్ నుంచి ఇక్కడికే వెళ్తారు వాళ్ళు లంచ్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు. సో ఇదేమో డెలివరీ రోజు. యాక్చువల్గా డెలివరీ తీసుకోవడానికి ఇంకా తర్వాత మంచి రోజు చూసుకొని వచ్చాము.
ఆ రోజు ఆ షోరూంలో మినిమం ఒక 20 to 25 డెలివరీస్ అయితే ఉండే కార్లు. దాంట్లో మోస్ట్లీ అన్నీ నెక్సాన్లే ఉండే డెలివరీస్ కూడా. ఆ మధ్య చాలా నెక్సాన్ అంటే చాలామంది తీసుకున్నారు. అండ్ ఎక్కువ మంచి రోజులు కూడా లేకుండే. ఉన్న ఒక మంచి రోజు మేము కూడా వచ్చేసాం అనమాట. అందరం వచ్చి ఇంకా కార్ డెలివరీ అయితే తీసుకున్నాము. మావయ్య టోకెన్ అమౌంట్ ఇచ్చే రోజు వచ్చారు, బట్ డెలివరీ తీసుకునే రోజు అయితే రాలేదు. ఆఫీస్లో వర్క్ ఉండే. సో మా ఇంటి దగ్గర అక్కడ ఈసీఎల్ దగ్గర షోరూమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బాగా ఈ షోరూమ్ అయితే చూస్ చేసుకున్నారు. అండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. అండ్ కొంచెం మనం కార్ డెలివరీ తీసుకునే ముందు అన్నీ చెక్ చేసుకోవడము అదంతా అయితే తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ కదా అని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. సో వీళ్ళైతే చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు మా పిల్లలు. చూడాలి ఇంకా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఈ వీడియో చూసి ఏమనుకుంటారు. కార్ డెలివరీ తీసుకునే రోజు ఎవరైనా ఇట్లా రెడీ చేస్తారా మమ్మీ అంటారేమో పెద్దగా అయిన తర్వాత. బట్ కొంచెం ఇక చాలా మంచి అకేషన్ లాగా ఫీల్ అయిపోయి మేమందరం వాళ్ళందరినీ ఇలా రెడీ చేసుకుని అయితే తీసుకుని వచ్చాము. బేసిక్గా ఇంత పెద్ద అకేషన్, ఇంత పెద్ద మూమెంట్ ఇవన్నీ ఉంటే కంపల్సరీ ఫోటోషూట్ కంపల్సరీ కదా. సో యాక్చువల్ కార్ బయట ఉంది, మేము తీసుకునే కారు. బట్ బయట వాళ్ళు చాలా హడావిడిగా ఉన్నారు, చాలా డెలివరీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో అంత ఫొటోస్ దిగేంత టైం కూడా అక్కడ లేదనమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడ కొన్ని మంచి పిక్స్ అంటే కొంచెం మంచిగా వస్తాయి కదా ఈ లైటింగ్లో అని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నాం. చాలా ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తుంది. అండ్ ఇంత మంచి టైంలో బయటకు వెళ్ళి అంటే మాకు డెలివరీ ఇచ్చే కారు అక్కడికి వెళ్ళి చూస్తే దానిపైన చిన్న చిన్న కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి. బాగా కొంచెం అప్సెట్ అయ్యాడు. సో బట్ ఇక ఫైనల్గా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ ఇంకా సరే అని కొంచెం కాంప్రమైజ్ అయ్యారు బావ. యాక్చువల్గా బావకి కొంచెం మాకున్న పాత కార్లకైనా సరే చిన్న స్క్రాచ్ పడినా కొంచెం మనసు పట్టదనమాట. ఇంత కొత్త కార్కి ఇంత మంచి అకేషన్లో తీసుకుంటుంటే ఇంకా కొంచెం అయితే అప్సెట్గా ఫీల్ అయ్యారు. ఇంకా దాని తర్వాత అంటే ఇంకా హ్యాపీ మూమెంట్లో ఏదో ఒక ఉంటుంది కదా చిన్నగా ఇట్లా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు ఆ స్క్రాచెస్ చూసి కొంచెం అందరం అయితే అప్సెట్ అయ్యాము. అండ్ దాని తర్వాత ఇంకా సరే అని వాళ్ళు 1 month తర్వాత సర్వీసింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం వాటిని కరెక్ట్ చేసి ఇస్తాము అని చెప్తే ఇంకా సరే అని ఓకే అని తీసుకున్నాం అనమాట. అండ్ దీని తర్వాత అత్తయ్య ఇంకా కొంచెం పూజ అయితే చేశారు చిన్నగా. కోర్స్ తర్వాత కూడా గుడిలో చేయించాము, బట్ దానికన్నా ముందు ఇది ఇంటి వరకు అయితే తీసుకెళ్ళాలి కదా. కొత్త కారు చాలా రోజుల తర్వాత తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆల్టో అది 2011 or 12లో తీసుకున్నట్టున్నారు. తర్వాత డిజైర్ అది గోలు పుట్టినప్పుడు తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈ నెక్సాన్ అనమాట. ఇంకా దీని తర్వాత పిల్లలు తీసుకుంటారేమో కొత్త కార్లు. అప్పటి వరకు ఇదే కొత్త కార్ కాబట్టి అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. బావకైతే ఇది డ్రీమ్ కార్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, బట్ ఫైనల్గా టైం అయితే ఇప్పుడు వచ్చింది. ఇంకా అత్తయ్య పూజ కొంచెం సెట్ చేస్తున్నారనమాట పూజ కోసం. అక్కడ మేమందరం వెయిట్ చేస్తున్నాం ఇంకా డెలివరీ తీసుకోవడం కోసం. సో ఇక్కడైతే రిబ్బన్ కటింగ్ పిల్లలందరూ ఫస్ట్ టైం రిబ్బన్ కటింగ్ చేయబోతున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి చెప్పా ఈ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే మీరు చాలా గ్రేట్, మంచిగా రిబ్బన్ కటింగ్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా సుహవి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే తను చెప్పిన కలర్ తీసుకున్నాడు బావ కాబట్టి. సో అట్లా నడుస్తుంది అనమాట. ఇక్కడ బెలూన్స్ అరిగిపోయినట్టు 2 పెట్టిన అక్కడ. సో అందరు కలిసి అయితే రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. సో మా మావయ్య కూడా ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల రాలేదు. అండ్ సురేషం ఇక్కడ వీడియో తీస్తున్నాడు. ఈ మెమొరీస్, ఈ మూమెంట్స్ అయితే ఎప్పటికీ ఉండిపోతాయి కోర్స్. ఇంకా సో తర్వాత వాళ్ళైతే ఇంకా ఒక చాక్లెట్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇంకా చాక్లెట్స్ మొత్తం తినుకుంటూ అయితే అప్పటి వరకు ఈ సాహితి ఏడుస్తూనే ఉంది వాళ్ళు చాక్లెట్స్ ఇచ్చేంతవరకు. ఇక చాక్లెట్స్ ఇచ్చిన తర్వాత మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేసింది కొద్దిసేపు. కోర్స్ అంటే డెలివరీ కొంచెం తొందరగా తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇందాక చెప్పా కదా కొంచెం స్క్రాచెస్ అవి ఇవి ఉంటాయి,
వాటి వల్ల కొంచెం లేట్ అయింది డిస్కషన్ అదంతా అని. సో అప్పటికి పాపం వాళ్ళందరికీ ఆకలేస్తుంది. కోర్స్ మాకు కూడా అందరికీ ఆకలేస్తుంది. జస్ట్ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. ఇంకా సుహావి ఒక వినాయకుడిని తెచ్చుకుంది. తనకి ఇదేదో కాంపిటీషన్లో గిఫ్ట్ వచ్చిందంట. సో ఇదే పెడదాం డాడీ అని చెప్పేసి ఇంకా అదే తెచ్చుకుంది తను. అదే పెట్టుకున్నారనమాట కార్లో. ఇంకా చాలా ఫోటోషూట్స్ జరిగాయి దీని తర్వాత కూడా. అంటే ఒక 10 minutesలో ఒక 100 ఫోటోలు తీసుకున్నాం అనుకుంటా. కార్ కీస్తో ఒకటి, తర్వాత రియల్ కీస్తో ఒకటి, అట్లా స్వీట్స్ చాక్లెట్స్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఇవన్నీ ఫోటోషూట్స్ తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఆ ఇంటికి వెళ్ళే లోపల వీళ్ళందరూ అయితే ఏమేమి చేస్తున్నారో మీరు కూడా చూసేసేయండి. ఇంకా సాహిత్య పాపం ఏడుస్తూనే ఉంది, గులుగుతూనే ఉంది దాని ఆకలి వల్ల. नेहा स्माइल इयाल बेटा अरे एटीट्यूड చూడండి అందరూ ఆగ్రా ఆగ్రా శ్రేయ దిగు దిగు ఇప్పుడు వద్దు దిగు ప్లీజ్ వెయిట్ చేయి. మన కలర్ ఇదే కదా, ఆ బ్లూ కాదు ఈ బ్లూ. ఇక్కడ లైట్ ఉంటుంది నీకు ఇలా కనిపిస్తలేదు. నేను ఫోటోలో నీ ఇష్టం. అగ్గిపెట్టుందా? ఇవాళ సాయితే ఇట్రా సుహవి. ఇక్కడైతే ఇంకా అత్తయ్య కొబ్బరికాయతో కూడా దిష్టి తీస్తున్నారు. దిష్టి అనేది కంపల్సరీ కదా. తీసిన తర్వాత పిల్లలు యాక్చువల్గా అటు సైడ్ ఎవరు ఉండొద్దని సురేష్ అయితే వాళ్ళందరినీ ఇటు సైడ్ పిలిచాడు. ఇంకా గట్టిగా పైన నుంచి కొట్టకుండా కింద కొంగి కొట్టారనమాట. అది వెళ్ళి ఇంకా అద్దంకి తగిలిందంటే ఇంకా అంతే సంగతులు. ఎప్పుడైనా దిష్టి తీసి కొట్టేటప్పుడు కింద కొంగి కొట్టడం చాలా బెస్ట్. ఈ మధ్య చాలా వీడియోస్లో చూస్తున్నాం కదా. అట్లా దిష్టి తీయడం అయితే అయిపోయింది. ఇంకా ఒక చిన్న స్వీట్ బాక్స్ అయితే తీసుకుని వచ్చాము. అదే దేవుడికి నైవేద్యంగా పెడుతున్నారు అనమాట. రైట్ లెగ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్, జై సాయిరామ్.
అండ్ డెలివరీ తీసుకున్న తర్వాత ఒక 1 వీక్ టైం అయితే పట్టింది గుడిలో పూజ చేయించడానికి. అప్పటి వరకు కార్ని అయితే బయటికి అయితే తీయలేదు. సో ఇక్కడ ఇది మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో అక్కడికైతే వచ్చాము పూజ చేపిద్దామని. యాక్చువల్గా ఒక సెంటిమెంట్ లాగా ఏ కార్ తీసుకున్నా ఏ బైక్ తీసుకున్నా చిన్నప్పటి నుంచి అత్తయ్య వాళ్ళు ఇక్కడే పూజలన్నీ ఇక్కడే చేపిస్తారంట. సో ఈ కార్కి కూడా ఫైనల్గా ఇక్కడికే వచ్చాము పూజ చేయించడానికి. సో వీళ్ళందరూ అయితే నెక్సాన్లో వస్తున్నారు, మేము ముందే డిజైర్లో వచ్చేసాము. ఇంకా పిల్లలకి చాలా ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. ఇంకా కొత్త కార్వా అది ఇది అనుకుంటూ వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో పూజ అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇది కంపల్సరీ. అండ్ ఇక్కడైతే మంచిగా అన్ని బొట్లు పెడుతున్నారు. సో మేము అందరం అయితే వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, మంచిగా ఎప్పుడెప్పుడు ట్రిప్స్కి వెళ్దామా, ఎప్పుడెప్పుడు కార్లో మంచిగా తిరుగుదామా అన్నట్టు. అఫ్కోర్స్ ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనుకోండి. బొట్టు కెమెరాకి పెట్టారు ఆయన. వద్దు, చాలు చాలు. జరగండి జరగండి.
ఉంది దానికి ఆల్రెడీ. అదొద్దు. అన్నయ్య అడుగు. అన్నయ్య స్టిక్కర్ అంటే ఏమంటావు కుషా కూడా? ఆ కార్కు ఉంది కదా, ఉంది లోపల. మాకుంది. ఫోటో తీసుకోవాలి. సో ఇక్కడ ఫైనల్గా నెక్సాన్ కార్ పూజ అయిపోయిన తర్వాత డిజైర్కి కూడా పూజ చేయించాము. దీనికి కూడా రీసెంట్గా టైర్స్ అంతా చేంజ్ చేయించాము. సో దీనికి పూజలు చేయించాక చాలా రోజులు అయిందని చెప్పేసి 2 కార్లకైతే చేయించాము. ఆల్టో డ్రైవ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా కార్ తీసుకురాలేదు. యాక్చువల్గా అయితే దానికి కూడా చేయించాల్సింది. ఇంకా దానికి టైం ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ చూడాలి ఇంకా. సో పిల్లలు అయితే పోటీ పడి మరీ పెడుతున్నారు బొట్టు. ఇంకా మాకైతే పూజలకి అసలు ఏ టెన్షన్ లేదు. వీళ్ళందరూ చేసేస్తారు, మేము పక్కన కూర్చుంటే సరిపోతుంది. ఇక మా పిల్లలు చేసేస్తారు. ఇది అటారీ థియేటర్ మనైతే